వరంగల్ నగరంలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రాంగణం యువతతో కళకళలాడింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ కుశల్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వరంగల్ ఎదుగుతోందన్నారు. ఇప్పటికీ విద్యా కేంద్రంగా గుర్తింపు పొందిన వరంగల్ రానున్న రోజుల్లో హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్గా కూడా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. మామునూరు విమానాశ్రయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, స్థానిక యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకునేలా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ప్రావీణ్యాన్ని అందించడంలో కుశల్ మహోత్సవ్ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్నారాయణ, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, కిట్స్ కళాశాల చైర్మన్ ఓడితల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ స్కిల్ సంబంధించిన మంత్రి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రి జయంత్ సింగ్ అని మీకు తెలుసు. ఆయన అజిత్ సింగ్ కొడుకు. మన తెలంగాణ ఉద్యమంలో అజిత్ సింగ్ గారు 10 సార్లు వచ్చిపోయాడు ఇక్కడికి. సో మాకు రాష్ట్రీయ లోక్దల్కి ఇక్కడ అధ్యక్షుడు ఉన్న సందర్భంలో జయంత్ సింగ్ గారు మాకు జాతీయ అధ్యక్షుడు కాబట్టి వారు రిక్వెస్ట్ చేస్తే వరంగల్లో ఈ నేషనల్ స్కిల్ కౌన్సిల్ అండ్ నేషనల్ వాళ్ళ స్కిల్ మినిస్ట్రీ వాళ్ళని పంపి ఈరోజు ఇక్కడ ఒక మహోత్సవం లాగా ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆయనకు అంగీకరించాడు. ఆ డేట్ ఇక్కడ ఆయన ఇవ్వడం వల్ల, మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈరోజు మా వరంగల్కి వీళ్ళు తరలి వచ్చారు. దాదాపు ఒక 6 రోజుల నుంచి ఆఫీసులంతా పనిచేస్తున్నారు. అండ్ దీంట్లో ఒక 101 కంపెనీలు వచ్చాయి. ప్లేస్మెంట్ కూడా దాదాపు ఒక 6,000 ఉద్యోగాలున్నాయి. పిల్లలు ఇంకా అంతమంది రాలే. ఎంతమంది వస్తే అంతమంది. వరంగల్లో ఒక ఇప్పటివరకు ఒక 1,500 మంది, 2,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ రకరకాల కంపెనీస్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన దానికి పోయి సెలక్షన్ కావచ్చు. ఇది మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒక దగ్గరే కాదు, ఆయన అంగీకరించాడు. ఇది నెక్స్ట్ తెలంగాణ జిల్లాల్లో సాధ్యమైనంత వరకు నెలకు దగ్గర పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో మనకు మెయిన్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్ కదా. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల మన పిల్లలంతా చాలా కష్టాలు పడుతున్నారు. అసలు మనం ఎంత అంటే మామూలు బాధలు కాదు వాళ్ళు. సో ఎంతమంది చాలా స్పీకర్స్ వాళ్ళ గురించి చెప్పింది. సో తెలంగాణకు ఉన్న సమస్య ఇదే. సో ఈ మేజర్ ఇష్యూలో కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని చేయాలి. స్థానికంగా గవర్నమెంట్ కూడా స్కిల్ కౌన్సిల్, స్కిల్ యూనివర్సిటీ పెట్టింది, కానీ ఇంకా వాళ్ళు పూర్తిగా కోఆర్డినేషన్లో లేరు కేంద్రంతో. అది జరగాలని నేను కోరుకుంటున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, రాజేందర్ రెడ్డి గారు కానీ, మా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ఎవరైతే వచ్చారో అతిథులంతా కూడా వాళ్ళు ఈ పార్టీకి అతీతంగా, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, మా ఆర్ఎల్డీ కూడా ఉంది. అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయీ గ్రాడ్యుయేట్స్కి లాభం జరగాలని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మీడియా కూడా కోఆపరేట్ చేసింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. As per the directions of our Honorable Prime Minister, Shri Narendra Modi ji, and our Minister for Skill Development, Independent Charge and MOS Education, Shri Jain Chaudhary ji, and the directions and guidance of our Secretary and senior officials of the Ministry of Skill Development and Entrepreneurship, we have organized this Kaushal Mahotsav in Warangal, and we are very happy to announce that close to around 100 plus companies have participated in this Kaushal Mahotsav, and close to around 5,000 plus vacancies have been offered, and close to around 5,000 registrations have been shown by the candidates. And as we witnessed today in the dais, there are successful candidates have also been given placement opportunities, and from very reputed establishments like Royal Enfield and all, they have been participated in this Kaushal Mahotsav. So on behalf of MSDE, we thank the employers for showing their active participation, and also the institution that is KITS, where this Kaushal Mahotsav, and to the state government of Telangana and to the officials from the department from skill development over here, as well as to our implementing agency NSDC. We thank everybody over here who have organized this Kaushal Mahotsav in a very successful event at a very grand scale, because these kind of initiatives
bring to forth the problem of solving the employment aspect of the youth. Because skilling alone, skilling is one of the most foremost aspects, but along with skilling, the ultimate objective is to make the youth of the country employable, only because that will lead us towards a leading and a Viksit Bharat, which is the dream of our Honorable Prime Minister. So keeping in tune with that, the ministry has been working towards this vision, and in the ministry we are running certain flagship schemes also towards that, which is the Pradhan Mantri Kaushal Vikas Yojana, the Pradhan Mantri National Apprenticeship Promotion Schemes, Jan Shiksha Sansthan, और ITIs के अपग्रेडेशन के लिए हमने अभी बहुत रिसेंटली बहुत एम्बिशियस स्कीम लॉन्च किया है, प्रधानमंत्री स्किल एंड एम्प्लॉयमेंट ट्रांसफॉर्मेशन फॉर अपग्रेडेशन ऑफ ITIs PM सेतु, जिसमें 1000 ITIs का अपग्रेडेशन होगा, जिसमें 200 स्पोक और 200 हब ITIs और 800 स्पोक ITIs का देश में निर्माणित होगा. एंड दीज ITIs जो प्रधानमंत्री जी का विजन है, दे विल बी द सेंटर्स ऑफ एक्सलेंस एंड दे विल बी द सेंटर्स फॉर इंडस्ट्रियल ट्रांसफॉर्मेशन फॉर द यूथ. So this is the vision of the ministry, and we are working towards that. And we have been organizing these Kaushal Mahotsavs likewise, and many more Kaushal Mahotsavs are in vision in the future also. So today we also had the opportunity of interacting with the state government of Telangana, especially with regard to the TOMCOM, जहाँ पे global mobility for the skilled youth across different sectors, healthcare, construction, geriatric care and automobile manufacturing. In these sectors they have an opportunity to work in overseas countries, especially in Japan, the Southeast Asian countries, GCC countries, European countries like Germany, France, Austria. This is a unique opportunity सब लोगों के लिए, सब युवाओं के लिए. So I would request the press over here to take this message widely and see to it that it gets circulated for the real youth who actually have to get benefited out of this. So these kind of initiatives will help the vision of the ministry as well as the vision of our government of India and the government of Telangana to take forward the vision of having a Viksit Bharat, that is building a developed nation. That is all from my side. So I thank you all, and I thank the press also for being present over here, and on behalf of Minister of Skill Development, I thank you all.